చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కంఫర్ట్ ఫుడ్ ఏదన్నా ఉందంటే అది రసమే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అలా కిచెన్. ఈ రసం అనేది కామన్ పీపుల్స్ నుంచి సెలబ్రిటీస్ వరకు అందరి ఫేవరెట్ అండి. ఈ రోజు నేను ములక్కాయ రసం చేస్తున్నాను. మన ప్రధానమంత్రి మోడీ గారే చెప్పారు ములక్కాయలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్. అలాంటి ములక్కాయ వేసుకొని ఇంకాస్త రుచిగా మనం రసం చేసుకుందాం ఈరోజు. మామూలుగా రసమే చాలా రుచిగా ఉంటుంది. ములక్కాయ వేస్తే మరింత రుచిగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి నేను చేసే పద్ధతిలో. ఉల్లిపాయ, టమాటా, ములక్కాయలు, మెంతులు, దంచిన 4 వెల్లుల్లి రబ్బలు ఇవన్నీ వేసి మెత్తగా మ్యాష్ చేయాలండి. చక్కగా మ్యాష్ చేసి కాసిన నీళ్లు వేసుకుని ఒక నిమ్మకాయ సైజు చింతపండును కూడా వేసుకుని మరొకసారి నేను చూపిస్తున్న విధంగా మ్యాష్ చేసుకోవాలండి. మట్టి కుండలో పెట్టడం వల్ల ఇది 2 డేస్ అయినా అస్సలు పాడవదండి. 2 డేస్ వరకు ఈ రసాన్ని మీరు యూస్ చేయొచ్చు. చాలా రుచిగా ఉంటుందండి. ములక్కాయ వేస్తే రసం చాలా టేస్ట్గా ఉంటుంది. తగినన్ని నీళ్లు పోసుకుని 1 స్పూన్ పసుపు, అలాగే కొత్తిమీర, కరివేపాకు వేసి స్టవ్ మీద పెట్టుకుని చక్కగా మరగనివ్వాలండి. స్టవ్ బాగా సిమ్లో పెట్టుకుని చక్కగా 30 నిమిషాలు అలా మరగనివ్వండి. ములక్కాయలో, టమాటాలో ఉన్న సారమంతా వాటర్లో దిగిపోతుందండి. చక్కగా ఇప్పుడు స్ట్రైనర్ సహాయంతో దీంట్లో ఉన్న ములక్కాయ, చింతపండు, కరివేపాకు ఇవన్నీ మనం తీసేద్దామండి. ఇలా తీసేసిన తర్వాత తాలింపు పెట్టుకుందాం. తాలింపు మీకు తెలిసిందే కదా. ఆయిల్ వేసుకుని పోపు సామాను వేసుకోవాలి. మెంతులు, జీలకర్ర, దంచిన వెల్లుల్లి, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు వేసి చక్కగా పోపు వేసుకుని ఇది వేడి వేడి అన్నంలో ఈ రసం వేసుకుని తింటే 4 ముద్దలు ఎక్కువే తింటారండి. ఫీవర్ వచ్చిన వాళ్ళు కానీ, నోరు బాగోకపోయినా, నోరు చప్పబడిపోయినా ఈ రసము అమృతంలా అనిపిస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.